వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఊర్వశి శారదా గారి జీవితంలో జరిగిన అనుభవాలను మొదటి ఎపిసోడ్లో మనం చాలా చర్చించుకున్నాం. మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా గారి జీవితంలో జరిగిన మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మలయాళంలో తులాభారం వచ్చాక ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడానికి హక్కులు కొన్న జెమిని బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో మాటల సందర్భంలో దర్శకులు కె బాలచంద్ర గారితో మాట్లాడుతూ, తులాభారం హీరోయిన్ గా నటించిన అమ్మాయి చాలా బాగా నటించింది, ఆమెకే తెలుగు నేర్పించి తెలుగులో కూడా నటింపజేద్దాం అనుకుంటున్నాను అన్నాడట. అప్పుడు బాలచంద్ర గారు ఆమె తెలుగు నటే, చలం భార్య అన్నప్పుడు ఆయన నివ్వెరపోయారట. మలయాళంలో అంత బాగా మాట్లాడుతూ నటిస్తుండడం చూసి మలయాళం నటే అనుకున్నానని విస్తుపోతూ చెప్పారట బాలసుబ్రహ్మణ్యం గారు. ఉదాహరణకు ఉద్యోగస్థం అనే మలయాళం చిత్రం, అది ఆ మధ్య మామంచి అక్కయ్య పేరట తెలుగులో వచ్చింది. ఆ చిత్రంలో శారదా పాత్ర ఒక కుటుంబంలోని పెద్ద కూతురు, తన తమ్ముడు చెల్లి చదువులకు సంపాదన లేక వ్యాధిగ్రస్తుడిగా ఉన్న తండ్రిని కాపాడడానికి ఆమె ఎన్నో కష్టాలు పడుతూ జీవితంలో ఏ సుఖాన్ని చవి చూడకుండానే చనిపోతుంది. ఈ పాత్ర నేటి సమాజంలో అలాంటి స్త్రీల అవస్థలను చక్కగా ప్రతిబింబిస్తుంది. కుటుంబాల్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఉండడం, వాళ్ళను కనీస అవసరాలను అమర్చలేని పెద్దవాళ్ళ కష్టాలు, కన్నీళ్లు మనం చూస్తూనే ఉన్నాం. శారద అవుట్డోరింగ్ షూటింగ్ అని వెళ్ళిన ప్రదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే చూస్తూ సందర్భం కలిగిందంట. ఆ తర్వాత అభిమానులందరికీ శారద మలయాళం పత్రిక ద్వారా ఒక ప్రకటన చేశారు. ఉద్యోగస్థంలోని పెద్ద కూతురు లాంటి స్త్రీలు కుటుంబంలో బరువు బాధ్యతలను నెత్తిన మోస్తూ తమ సుఖాలను త్యాగం చేసి దేవత్సవంలాగా బ్రతుకుతూ ఉండడానికి కారణం కుటుంబంలోని పెద్దలు పరిమితి లేకుండా సంతానాన్ని పొందుతూ ఉండడమే. తక్కువ సంతానం కలిగినప్పుడు వాళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి, సౌకర్యాలను అమర్చడానికి, భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో వీలుంటుంది అన్న శారద విన్నపాన్ని అభిమానులు మెచ్చుకుంటూ ఆమెకు ఎన్నో ఉత్తరాలు వ్రాశారు. మీ అభ్యర్థనలో ఎంతో అవగాహన, నిజాయితీ ఉన్నట్టు శారద ఉద్దేశాన్ని అభిమానులు అర్థం చేసుకుని ఆదరించినందుకు ఆమె చాలా సంతోషపడ్డారట. అభిమానుల ప్రవర్తన ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఆ మధ్య పాండిచ్చేరి వద్ద శారద నటిస్తున్న ఒక చిత్రం అవుట్డోర్ షూటింగ్ జరుగుతూ ఉంటే శ్రీ వింటెన్స్ డైరెక్టర్గా శారద ఒక కాలేజీ విద్యార్థిలా 2 జడలు వేసుకొని పిల్లలతో ఆడుతూ ఉండే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారట. దగ్గరలో చుట్టూ జనం గుమిగూడి షూటింగ్ చూస్తున్నారట. వాళ్ళలో సుమారు 50 సంవత్సరాల వ్యక్తి చుట్ట కాలుస్తూ చూస్తూ ఉండగా అతని ప్రక్కనే ఉన్న ఒక యువకుడు అతనితో చూస్తున్న సంభాషణ శారద చెవిని పడిందంట. మావయ్య, మొన్న చూసిన తులాభారం సినిమాలో హీరోయిన్ ఆమెనే అన్నాడట యువకుడు ఉత్సాహంగా. అది విన్న తలపాగా అతను, పోరా, నాతో ఎక్కసెక్కలాడుతున్నావు, ఆవిడేమో 3 పిల్లల తల్లి, ఈ అమ్మాయి చూస్తే చిన్న పిల్ల, నాకేమైనా తెలియదు అనుకుంటున్నావా, ఎందుకు నన్ను ఏమారుస్తున్నావు అని గట్టిగా అరిచాడట. శారద అది విని షూటింగ్ జరుగుతున్న సంగతి కూడా మర్చిపోయి గట్టిగా నవ్విందంట. యక్షిణి అనే మలయాళం చిత్రం కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ చిత్రంలో శారదాను ఒక యక్షిణి అంటే మోహిని పిశాచిలా చూపించారు. చిత్రంలో శారద మామూలు స్త్రీని అయినా కథ కోసం ఆ విధంగా కనిపించేలా చిత్రీకరించారు. ఆ చిత్రం విడుదలయ్యాక పిల్లల శారదాను చూసి భయపడుతూ ఉండేవారు. పిల్లలు భయపడడానికేం, ఆ చిత్రం చూసినప్పుడు శారద వచ్చిన సీన్లు చూసి శారదా గారే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. అభిమానుల ఆదరణ వల్ల లభించిన ఊర్వశి బిరుదు స్వీకరించిన సందర్భంలో ఒక విశేషం జరిగింది. ఢిల్లీలో అప్పుడు చలి అధికంగా ఉంది. బిరుదు ప్రధానోత్సవం ముందు కొన్ని ఫంక్షన్లలో పాల్గొనడానికి 4 రోజుల ముందుగానే వెళ్ళి అశోక హోటల్లో శారదా గారు బస చేశారట. ఆ రోజుల్లో అశోక హోటల్లోనే ఒక విందు ఏర్పాటు చేశారంట. విందులో పాల్గొనడానికి ముందుగా ఇంకో సమావేశానికి వెళ్ళటం వల్ల అక్కడకు చేరుకునేటప్పటికీ ఆమె కొంత ఆలస్యం జరిగింది. విందులో ఆహ్వానింపబడిన వారు పత్రికా విలేకరులు ఊర్వశి శారద ఊర్వశిలాగే చక్కగా అలంకరించుకుని వస్తుందని చూస్తున్నారు కాబోలు. శారద మామూలుగా తెల్ల చీర కట్టుకొని, చలి ఎక్కువగా ఉండడం వలన సాలువా కప్పుకొని, ముఖం మీద పౌడర్ కూడా పూసుకోకుండా అక్కడికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు చూపిన సంబరాచరములు శారదాకు వింత అనుభూతి కలుగజేసిందంట. పత్రికా విలేకరులు చిత్రం గురించి, ఆమె నటన గురించి ప్రశ్నించకుండా, అరే మీరింత సింపుల్గా ఉన్నారే, ఎలా వీలవుతుంది అని అడిగారట. సింపుల్గా ఉండడమే నాకు ఇష్టం అంటూ ఆమె సమాధానం ఇచ్చారట. బహుమతి ప్రధానోత్సవంలో శారదాను వేదికపైకి ఆహ్వానించి మొట్టమొదట ఊర్వశి బిరుదును శ్రీమతి శారదాకు సమర్పింపబడుతుంది అని ప్రకటించినప్పుడు ఆ కరతాళ ధ్వనులు, ఆ
దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేనని శారదా గారు చెప్పారు. ఈ బిరుదుకు అర్హురాలని చేసింది నా అభిమానులే కదా అని కన్నీళ్లు వచ్చాయి. అయితే అభిమానులు అన్న తర్వాత అందరూ ఒకేలా ప్రవర్తించరు. అదే ఒక్కోసారి బాధ కలిగిస్తుందని శారద ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కొందరు మమ్మల్ని ఒక వినోద వస్తువులా భావిస్తూ ఎబ్బెట్టుగా ప్రవర్తించి మనసును గాయపరుస్తారు. నిజానికి మేము మామూలు మనుషులమే కదా. సినిమాలో నటిస్తున్నంత మాత్రాన కొందరు ఎందుకలా తక్కువగా అంచనా వేస్తూ బాధ కలిగిస్తారు అనేది నాకు అర్థం కాని విషయం. ఏ అవుట్డోర్ షూటింగ్ కన్నా మేము వెళ్ళామనుకోండి, అక్కడ నీడ కోసం ఎక్కడో ఒక చోట నిలబడతాం. చుట్టూ కొందరు గుమిగూడుతారు. అందులో ఎవరో ఒకరు ఎగతాళిగా తిరస్కార భావంతో ఒక మాట అనడం, తక్కిన వారు సంస్కారం మర్చిపోయి పక్కున నవ్వడం వింటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మా మనస్సులు ఎంత బాధపడతాయో అని వాళ్ళ కాస్త కూడా ఆలోచించరంటూ ఆ ఇంటర్వ్యూలో ఆమె బాధపడ్డారు. సినిమాలో రకరకాల పాత్రలు ధరించవలసి ఉంటుంది. నిజ జీవితంలో కూడా మేము అలానే ఉంటామని వాళ్ళ పొరపాటుగా ఊహించడం వల్లే ఇలా జరుగుతుంది అనుకుంటాను. జీవితం కూడా అందరిలాగే కష్ట సుఖాలతో నిత్యం ఉండే సమస్యలతో ముడిపడుతున్న జీవితమే. అదేం సినిమా కథ కాదు. సినిమాలో అనుకున్నప్పుడల్లా వేషాలు మార్చుకున్నట్లు జీవితంలో మార్పులు జరగవు. సినిమా పరిశ్రమ కూడా మిగతా పరిశ్రమ లాంటిదే. అందులో ఉన్నంత మాత్రాన కొందరు అభిమానులు మమ్మల్ని ఎంతకలా కించపరుస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారో అర్థం కాదు. ఇతరులను తక్కువగా అంచనా వేసి కించపరచడం, వారి పట్ల అమర్యాద చూపడం, తమ పరిస్థితిని మర్చిపోయి ఎబ్బెట్టుగా ప్రవర్తించడం లాంటివి జీవితంలో ప్రగతికి ఏమాత్రం సహాయం చెయ్యలేవు అని చెప్పడం తప్ప మేమేమీ చేయలేము. అభిమానులు సహృదయంతో మా నటను అందరూ లోటుపాట్లను గురించి చెబుతున్నప్పుడు, మమ్మల్ని అభినందిస్తున్నప్పుడు మేము పడ్డ శ్రమ అంతా మరిచి ఆ అభిమానాన్ని నూతన శక్తిగా స్వీకరిస్తాం. ఇంకా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తాం. అందరూ అలాగే ప్రోత్సహించినప్పుడు అంతకంటే ఇంకేం కావాలి అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.